అభయ్ మాత్రం అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి వెంటనే మారువేషంలో ఉన్న యాద్గిరి అదంతా చూసి, ఇప్పుడు కానీ మాయని చూస్తే ఇదంతా నాటకమని అభయ్కి తెలిసిపోతుంది కదా అని అనుకుంటూ వెంటనే ఇక మాయని చూడబోతూ ఉన్న సమయంలో అప్పుడే స్వామీజీ నాయనా అని విధంగా అనగానే వెంటనే అభయ్ అటుగా స్వామీజీని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి స్వామీజీ, అయినా నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిందని ఆ బాధలో నీ మనసు నిలకడగా లేదని నాకు తెలుసు అని విధంగా చెప్పగానే అభయ్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. కానీ నువ్వు అనుకున్నట్టుగా అది నిజం కాదు బాబు. ఎందుకంటే ఆ అమ్మాయి నీ ఇంటిని కూడానికి ఇంట్లో అడుగుపెట్టింది. కానీ నీ ప్రేమ అనురాగం వల్ల తను మళ్ళీ మంచి మనిషిగా మారింది. కేవలం నీ ప్రేమే తన మనసును మార్చేసింది. అలాంటి తనని నువ్వు దూరం చేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా, నీకు ఆ అమ్మాయికి జోడీ కలిస్తే మీ కుటుంబం కూడా 10 ఏళ్ళు చల్లగా ఉంటుంది. ఆ కుటుంబం కోసం తను కూడా ఎప్పటికీ నిరంతర సేవలు చేస్తూ ఉంటుంది. నువ్వు గ్రహిస్తే నీకే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు తన మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. నీకు మాత్రమే చోటుంది. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా అపై షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక వెంటనే అక్కడి నుండి స్వామి వెళ్ళిపోగానే ఇక అప్పుడే స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అభయ్ దీర్ఘంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అక్కడే గాజు పెంకను కూడా చూసుకోకుండా అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా గాజు పెంకకు అలా తగలబోతూ ఉండగా వెంటనే తన కాల్ని అడ్డుగా పెట్టి అభయ్ని కాపాడగానే అభయ్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి, మళ్ళీ నన్ను కాపాడడానికి వచ్చావా? లేదభయ్, నేనెందుకు అలా వస్తాను అనే విధంగా అంటూ వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు. మరి ఎందుకు వచ్చావు? నా దగ్గర సింపతి క్రియేట్ చేసుకోవడానికే వచ్చావు కదా, అలా ఎందుకు అనుకుంటున్నావు అభయ్? నేను ఈ గుడికి వచ్చాను, కానీ ఈ గుళ్ళో నువ్వు ఉంటావన్న విషయం నాకు తెలీదు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు బాగున్నావు కదా, అంతే చాలు అని అంటూ ఉంటే ఇక కోపంగా అభయ్ అలానే చూస్తూ ఉండిపోతాడు. అభయ్ వెళ్తూ ఉంటే వెళ్ళు అభయ్, వెళ్ళు, నీకు ఇష్టం లేదు కదా, వెళ్ళిపో అని అంటూ ఉండగా ఇక అను శంకర్ అందరు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. నువ్వు ఎలాగో మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో, ఇక నా దౌర్భాగ్యం ఇలా ఉందని నేను అనుకుంటాను. కానీ నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు నిజంగా నేను ఆ ఇంటిని నాశనం చేయడానికే వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇంటిని నేను కాపాడుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మారిపోయాను, కానీ నువ్వు నన్ను గమనించట్లేదు. నా మనసు ఏంటో నువ్వు తెలుసుకోవట్లేదు. ఇక నేను మాత్రం చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. సరే, ఇక నేను వెళ్ళిపోతాను ఈ గుడి నుండి అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే, ఏంటి అంటే నువ్వు మంచి అమ్మాయికి కాదా? ఏంటబ్బాయి ఏమన్నావు? అదే, నువ్వు మంచి అమ్మాయివి కాదా అని అంటున్నాను. అంటే నువ్వు నన్ను క్షమిస్తున్నావా? చెప్పబ్బాయి. వర్ధన్ కుటుంబానికి క్షమించడం మాత్రమే తెలుసు, ద్వేషించడం తెలీదు అనే విధంగా అనగానే అబ్బాయి నిజంగానా అని ఏంటో వెంటనే మాయ గట్టిగా అబ్బాయిని హక్ చేసుకోగానే అలానే అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే శంకర్ దగ్గరికి మాయ వచ్చి, సీతారాముల కళ్యాణం అయ్యే లోపు నేను మీ ఇద్దరిని కలుపుతానని మీరు చెప్పారు. అవునమ్మా, ఇక మీరిద్దరూ ఇప్పుడు ఆ పూజలో మీరు కూర్చోవాలి. ఆలస్యం చేయకుండా పదండి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అను కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. సీతారాముల కళ్యాణంలో అభయ్ మాయ ఇద్దరు పాల్గొంటారు. ఇక ఈ విషయం వెంటనే ఓనర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మో, మమ్మల్ని ఇంత మోసం చేస్తున్నారా?
ఈ విషయం వెంటనే రాకేష్కి చెప్పాలి, అసలు ఈ రాకేష్ ఎక్కడున్నాడో అనే విధంగా అనుకుంటూ వెంటనే ఓనర్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక సీతారాముల కళ్యాణం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు కలిసి పూజ జరిపిస్తూ ఉంటారు. అయ్యో, ఈ రాకేష్ ఎక్కడ చచ్చాడు, ఎక్కడ చూసినా కనిపించట్లేదు అని అనుకుంటూ ఇక వెంటనే ఓనర్ ఎంత చూసినా కూడా ఎక్కడ కూడా కనిపించకపోవడంతో వెంటనే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు రాకేషు, నేను బయటికి వచ్చాను, నువ్వేమో బయటికి వెళ్ళు. ఇక్కడ మీ చెల్లి అబ్బాయితో కలిసి సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొంది, ఏంటి నువ్వంటుంది? అవును, కావాలంటే నీకు ఫోటో పెట్టాను చూడు అని అనగానే రాకేష్ ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఆ అబ్బాయితో పూజ చేస్తుందా? నేను మాయాకి ఆల్రెడీ పెళ్లి కొడుకును చూశాను కదా, ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా, మాట ఇచ్చింది కదా, అదే అర్థం కాకే ఇదిగో నీకు ఫోన్ చేశాను రాకేషు, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను అని అంటూ కోపంగా రాకేషు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఇక తాళిని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటే అభయ్ మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడే అభయ్, మాయా, మీ అన్నయ్య నీకు వేరొక పెళ్లి చేయాలని అనుకున్నాడు కదా? అవునభయ్, నా మెడలో 3 ముళ్ళు పడితే నువ్వే కట్టాలి, లేదంటే నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అని అనగానే వెంటనే అక్కడే ఉన్న తాళిని తీసుకుంటాడు అభయ్. ఇక మాయా అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అభయ్ మాత్రం మాయా మెడలో తాళి కట్టగానే అదే సమయానికి రాకేష్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి మాయా మెడలో తాళి కట్టే సీన్ చూసి షాక్ అయిపోతాడు. షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. రేయ్ నువ్వేం చేసావో నీకేం అర్థమవుతుందా? నా చెల్లి మెడలో తాళి కడతావా? నీకెంత ధైర్యం ఉందిరా? తను నా మనిషి, తన మనసులో నేను మాత్రమే ఉన్నాను. అలాగే ఇప్పుడు మాయ నా భార్య. ఇప్పుడు నువ్వేదైనా అనాలన్నా నాతో మాట్లాడాలి, తనతో కాదు అని అనగానే ఇక రాకేష్ చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.